హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారండి. వెల్కమ్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్. ఈరోజు మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ లేడీ స్పెషల్ వీడియో అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో నేను ఈరోజు ఏం వీడియో చేయబోతున్నానంటే నా శారీస్కి నేను ఎలాగా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నానో ఈరోజు వీడియోలో చూపించేద్దాము. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శారీస్ చూసేద్దామా? ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. మా వారు ఇష్టంతో నాకు కొన్న శారీ, ఫస్ట్ శారీ అనమాట. సో ఆయనే సెలెక్ట్ చేశారు. అండ్ అదంతే. సో ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఉంది కాబట్టి సో బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించు, ఓకేనా? ఇక్కడ నెక్ వచ్చేసి ఈ వర్క్ ఉంటుంది, కుందన్స్తో వర్క్ చేశారు. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఓవరాల్గా బ్లౌజ్ ఇది అండ్ ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చారు. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి నేను విజయవాడలో వర్క్ చేయించుకున్నాను. ఎంగేజ్మెంట్కి చాలా బాగా కుదిరింది. సో ఇది 5000 అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. వైలెట్ కలర్ అండ్ పింక్ బోర్డర్ వచ్చింది. సో ఇది 16 రోజుల పండుగ ఉంటుంది కదా, దానిలో నేను కట్టుకున్నాను. మా మ్యారేజ్ లాక్డౌన్లో, కరోనా టైంలో, పాండమిక్ టైంలో అయిందండి. సో శారీ దొరికితే చాలు అన్నట్లు ఉంది అప్పుడు సిచ్యువేషన్. అయితే అసలు షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి కదా. సో దీనికి ఇలాగా గోల్డ్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ కుందన్ వర్క్ చాలా నీట్గా చేశారు, చూడండి. ఇది వినాయకలో చేసింది, న్యూస్ బీడ్ వినాయకలో. చూసారా, బర్డ్స్ ఇచ్చారు బ్యాక్ నెక్ మొత్తము, ఓకేనా? బర్డ్స్ కూడా బాగా వర్క్ చేశారు. అండ్ ఈ ఫిల్లింగ్ నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చుతుంది అనమాట. ఫిల్లింగ్ బాగా చేస్తారు. సో బ్లౌజ్ ఇలా వర్క్ చేసేపటికి బాగా చాలా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. హ్యాండ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వర్క్ కదా. సో ఇది ప్రైస్, ఇది జస్ట్ 3000 అనమాట. ఈ బ్లౌజ్ వర్క్ మొత్తం కనిపిస్తుంది. ఆ టైంలో చాలా టెన్షన్, వర్క్ కూడా అసలు ఎలా చేస్తారని బాగా కంగారు పడుతూ ఉన్నాను. కానీ టెన్షన్ లేకుండా చేశారు అమర్ గారు అయితే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ జరీతో బోర్డర్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఈ బ్లాక్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బాగుంది కదా. ఇది షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నాము, ఇలా అన్నమాట. వర్క్ వచ్చేసి ఇలాగా. అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అన్నమాట. థ్రెడ్ వర్క్లా ఏమన్నా కనిపిస్తుందా? థ్రెడ్ వర్క్ కాదు, చూడండి. కుందన్స్ వేసి అండ్ ఇది గోల్డ్ థ్రెడ్తో ఫిల్లింగ్ చేశారనమాట. అండ్ ఇది ఓకేనా. ఇక్కడ థ్రెడ్ వర్క్ చేశారు. ఇది బీట్స్ అండ్ కుందన్స్తో
చేశారనమాట వర్క్. ఇది హ్యాండ్ వచ్చేసి వాళ్ళు కొత్త డిజైన్ ఏం వేయలేదు, మనకి తెలుసు కదా. ఇంకా ఇప్పుడు అంచులో ఉన్నది హైలైట్ చేస్తున్నారు, సో అలా హైలైట్ చేశారనమాట. సో ఈ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 1500. ఓవరాల్ ఇదన్నమాట బ్లౌజ్. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అన్నమాట. సో బ్లౌజ్ ఇది. ఇలా హ్యాండ్ బాగా ఎలివేట్ అయింది. ఇది విజయవాడలో చేయించారు, అత్తయ్య వాళ్ళు చేయించారు. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అన్నమాట. అండ్ థ్రెడ్స్ టై చేసుకోవడానికి పాట్ నెక్ అంటారు కదా, అది పెట్టి టై చేసుకోవడానికి ఇచ్చారు. తలంబ్రాల చీర అంటారు కదా, సో ఇది మెరూన్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ వచ్చింది. ఇది ఓకేనా. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ చేయవచ్చు, కుందన్ వర్క్ అన్నమాట. కనిపిస్తుంది. అండ్ శారీ ఇది వచ్చి ఎంతో చేపించారు అత్తయ్య వాళ్ళు, నాకు తెలియదు. సో ఇది నేను విజయవాడలో చేయించాను కాబట్టి ఇవి రెండింటి ప్రైస్ చెప్పట్లేదు. ఓకేనా. సో ఇదన్నమాట, ఇది శారీకి ఈ బ్లౌజ్. నేను ఓన్లీ శ్రీ వినాయకలో చేపించిన వర్క్స్ ప్రైసెసే చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ శారీ వచ్చేసి బేబీ పింక్ అండ్ బోర్డర్ వచ్చి సిల్వర్ కాంబినేషన్తో వచ్చింది. సో దానికి బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే కాంట్రాస్ట్. ఓకేనా. గ్రీన్ కలర్ ఇచ్చారు, తక్కువ ప్రైస్లో చేయమన్నానని. ఇలా థ్రెడ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ మిక్స్ చేశారనమాట. ఓకేనా. హ్యాండ్ వచ్చేసి మనకి ఏదైతే బార్డర్ ఉందో అది ఎలివేట్ చేశారు. సో ఈ బ్లౌజ్ వచ్చేసి 1200 రూపీస్ అనమాట. ఈ ప్రైస్లో మ్యాక్సిమం నాకు ఎక్కడ దొరకలేదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు వర్క్ చేయించుకుంటాం కదా బ్లౌజెస్, అంటే వాళ్ళది డ్రాబ్యాక్ చూపించడానికి కాదు, బట్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ చూసారా, చాలా కాస్ట్ పెట్టారు అత్తయ్య వాళ్ళు. చూడండి ఈ ఫినిషింగ్, ఈ థ్రెడ్స్ ఇలా వచ్చేసి, ఇది నెక్స్ట్ మనం శారీస్ పొద్దాకా ప్రతిసారి కట్టుకోలేం కదా, ఇవి కొంచెం దాచుకుంటాం కాబట్టి ఎక్కువ టైం ఉండడానికి లేకుండా ఇలా పేజ్లు వచ్చేస్తుంది. నాకు అమర్గా దగ్గర నచ్చినది ఏంటంటే, అంటే దీనికి బాగా కనిపిస్తుందని చూపిస్తున్నాను. ఓవర్లక్ చేస్తారనమాట. అసలు ఎక్కడ మనకి థ్రెడ్ అనేది బయటకు రాదు, చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తారు. అందుకే నాకు అమర్గా దగ్గర టైలరింగ్ అంటే బాగా ఇష్టము. సో ఇది వచ్చేసి 1200 అనమాట. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఎల్లో వచ్చింది. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇలా పింక్ పళ్ళు వచ్చింది అనమాట. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో మల్టీ అంటే కలనేత అంటారు కదా, అలా వచ్చింది. సో బ్లౌజ్ కూడా అలాగే పింక్ అండ్ ఆరెంజ్లో ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ వచ్చేసి 1500 చూస్తున్నారు కదా. ది వర్క్ కుందన్ వర్క్ బీడ్స్ కూడా వేసి చేశారనమాట. అండ్ దీనికి ఒక్కదానికి ఫిల్లింగ్ చేయలేదు, ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ గోల్డ్ జరీతో కొంచెం హైలైట్ అయ్యింది. అలానే ఈ బ్లౌజ్ అలాగే ఉంచేస్తే బాగోదని వర్క్ చేయించాను. సో హ్యాండ్ వచ్చేసి ఇలాగా ఏదైతే మనకి బార్డర్లో ఉందో అది ఇలా మంచిగా ఎలివేట్ చేశారనమాట. సో ఇదన్నమాట, చూస్తున్నారు కదా. వర్క్ చాలా ఎక్కువ చేశారు అండ్ ప్రైస్ కూడా మీకు అర్థమవుతుంది. ఓన్లీ ఇది కుందన్స్ అండ్ బీడ్స్ వర్క్ 1500. నేను ప్రైసెస్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు ఒకరు కమెంట్ చేశారు ప్రైజెస్ చెప్పమని. సో మీరు స్టిచ్ చేయించుకోవడానికి రఫ్ ఐడియా ఉంటుందని నేను ప్రైజెస్ చెప్తున్నాను. ఓన్లీ అమర్ గారి వరకే చెప్తున్నాను, మిగతా చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట.
శారీ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ అండ్ బార్డర్ బ్లూ కలర్ ఇచ్చారు. సో ఇదన్నమాట. అండ్ సిల్వర్ అంచు వచ్చింది. సో మనకి ఏదైతే బార్డర్లో ఉందో అది ఇక్కడ ఎలివేట్ చేశారు. ఓకేనా. మనకి ఇంకా నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది కూడా అంతే. ఇది 1500. ఇంకా మనం 3,500 అలా పెడితే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక బ్రైడల్ వర్క్ చూపించాను కదా, అది 3,500 చెప్పినట్టున్నారు అమర్ గారు. మనం 3,500 పెడితే చాలు. కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంటుంది. సో ఇది కూడా మస్టర్డ్ ఎల్లో అనమాట. మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చింది. చిన్న బార్డర్ వచ్చింది దీనికి. సో దానికి ఇలాగా పింకిష్ కలర్లో ఇలా బ్లౌజ్ ఇచ్చారు. సో దానికి మనకి గ్రీన్ కూడా ఉంది శారీలో. సో అందుకు ఇలా వర్క్ చేశారనమాట. ఓకేనా. ఇదంతా బీడ్స్ వర్క్. ఓకేనా. నెక్స్ట్ ఫిల్లింగ్. నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా హ్యాండ్ అండ్ బ్లౌజ్. గుంటూరు వాసవి కాంప్లెక్స్లో ఈ శారీ తీసుకున్నాను. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఓకేనా. దానికి సో ఇలా ఇచ్చారన్నమాట. బ్లూ కలర్ బ్లౌజ్ గోల్డ్ జరీతో ఇక్కడ ఆల్రెడీ ఎలివేట్ అయింది కాబట్టి లైట్గా చేపించుకున్నాను వర్క్. అండ్ ఈ ఫిల్లింగ్ కలర్ చూసారా, అది బాగా నచ్చింది నాకు. అండ్ హ్యాండ్ కూడా లైట్గా ఇది కూడా ఎంతో ఉంది, ప్రైస్ గుర్తులేదు. 1200 ఇలా. ఓకేనా. ఓన్లీ బీడ్స్తో వర్క్ చేశారు. అండ్ ఇక్కడ హెచ్లో ఈ పెద్ద బీడ్స్ వల్ల బాగా లుక్ బాగుందన్నమాట. ఇంకా ఇవే కాదు, మీకు చాలా మోడల్స్ ఉంటాయి. నాకు ఏదైనా వర్క్ చేయించుకోవడానికి శారీని బట్టి మారిపోతుంది కదా, మీ శారీని బట్టి మీ మోడల్ వస్తుంది. అండ్ మీకు ప్రైస్ తగ్గొచ్చు పెరగచ్చు, అదంతా నెక్స్ట్ ఇది ఒక శారీ. ఇది అత్త వాళ్ళు క్రిస్మస్కి తీసుకున్నారు అనమాట. సో దానికి శారీ డల్ అవ్వకుండా మిర్రర్ వర్క్ చేయించాను. మిర్రర్ ఇది అదేంటి ప్లాస్టిక్ మిర్రర్ అంట కదా, అది పగిలిపోదు. సో ఎక్కువ రోజులు ఉంటుంది. గ్లాస్ అయితే బాగా వెయిట్ వస్తుంది అండ్ పగిలిపోతుంది అనమాట. సో వాషింగ్ కూడా బాగుంటుందని ఇలా. ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఇది 1500. మిర్రర్స్ బాగున్నాయి కదా. అండ్ చూసారా, నాకు శారీలో బ్లూ అండ్ బ్లాక్ 2 కలర్స్ వచ్చినాయి. ఇక్కడ వర్క్ చూడండి, ఒకటి బ్లూ అండ్ బ్లాక్ అలా చేశారు. ఫిల్లింగ్ కూడా మంచిగా చేశారు. సో ఫిల్లింగ్ చేయడం వల్ల ఏంటంటే వర్క్ చేసింది ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ బీడ్స్ కొంచెం ఇచ్చి హ్యాండ్కి ఇలా అన్నమాట. 1 minute ఇలా. ఇది హ్యాండ్ వచ్చేసి. సో మనకి థ్రెడ్స్ కావాలంటే పెట్టించుకోవచ్చు. నేను కొన్నిటికి పెట్టించాను, కొన్నిటికి పెట్టించలేదు. సో బ్లౌజ్ టోటల్గా ఇదన్నమాట 1500. ఎంగేజ్మెంట్ షాపింగ్ అప్పుడు నాకు ఒక శారీ అలా ఉండిపోయింది. దీనికి బ్లౌజ్ అంతగా రాలేదు. ఇది ఒక శారీ అన్నమాట. బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్. నాకు బాగా నచ్చి ఇంకా అలా పెట్టేసుకున్నాను. సో ఇది పళ్ళు ఉండే వల్ల లైట్ కనిపిస్తుంది. సో ఈ శారీకి బ్లౌజ్ నాకు సెట్ అవ్వలేదు. వాడు బ్లాక్ ఇచ్చాడు, నెట్టెడ్ హ్యాండ్స్ బ్లాక్ ఇచ్చాడు. నాకు అది అంతగా అనిపించలేదు అనమాట. సో అప్పుడు నేనేం చేశానంటే వరమహాలక్ష్మికి వెళ్ళినప్పుడు ఈ బ్లౌజ్ తెచ్చుకున్నాను. సో బ్యాక్ ఓపెన్ అనమాట. నాకు ఇలా వర్క్ బాగా నచ్చుతుంది. సో ఇది దీనికి కూడా బాగుంది. కానీ ఇది బ్లౌజ్ వచ్చేసి 2800 ఎంత పడింది. మొత్తం స్టిచ్చింగ్ క్లాత్ మొత్తం వాళ్ళే కదా. సో ఇది అన్నమాట ఆ బ్లౌజ్. ఓకేనా. సో
సో దీంతో కంపేర్ చేస్తే నాకు అంటే ఇది క్వాలిటీ బాగుంది అండ్ బెస్ట్గా కూడా ఉంది, అది కూడా బాగుంది కాబట్టి సో నాకు వర్క్ చేయించుకుంటే బెస్ట్ అనిపించింది. ఇది 2,800 పడింది. ఇప్పుడు నన్ను చాలామంది పర్సనల్గా అసలు ఎక్కువగా రెస్పాండ్ అయిన వీడియో ఏంటంటే, న్యూస్ వీడియో మగ్గం వర్క్స్ మీకు తెలుసా అని వీడియో పెట్టాను కదా, అది అనమాట. ఆ మగ్గం వర్క్స్ దానికి బాగా రెస్పాండ్ అయ్యారు, పర్సనల్గా కూడా చాలా మెసేజెస్ చేశారనమాట. సో వాళ్ళు నాకేం అడిగారంటే లైనింగ్ బ్లౌజ్ ప్రైస్ ఎంత, ఇంకా ప్రిన్స్ కట్ ప్రైస్ ఎంత, అవన్నీ నేను చెప్తే బాగోదు కదా, అమర్ గారిని కనుక్కోమన్నాను. బట్ నేను ఒకటి చేపించుకున్నాను కదా, అది స్టిచ్ చేయించుకున్నాను, ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ అనమాట. సో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకేనా. ఇది బ్లౌజ్కి చూసారా, మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన ఏంటి దీనికి అసలు మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే లైనింగ్ బ్లౌజ్ ఇది ఇస్తారనమాట. 200 ప్రైస్ అయితే 200, బట్ గోటు వేస్తారు ఓకేనా, లోపల ఓవర్లక్ చేస్తారు. ఈ ఓవర్లక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట, బ్లౌజ్ పాడైపోతుంది. అండ్ కటింగ్ కూడా చాలా నీట్గా చేస్తారు. సో ఇదన్నమాట. సో నార్మల్గా లైనింగ్ బ్లౌజ్కి అలా గోటు వేస్తారు, నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్కత్తా మోడల్స్ అన్నీ, ప్యాచ్ వర్క్స్ అని ఇవి చాలా ఉన్నాయి. నేను ఒక ట్రై చేశాను. ఇది బాటిల్ గ్రీన్లో ఒక శారీ అనమాట, అత్త వాళ్ళు పెట్టారు, అంటే మా మేనమామ వాళ్ళు పెట్టారు, ఇంకా వేరే కూడా పెట్టారు అనుకోండి. ఇది ప్రజెంట్ ఉన్నది చెప్తున్నాను. సో అసలు మామూలుగా ఎలా వర్క్ చేస్తారు అనేసి అసలు నేను ఇచ్చేసి వచ్చాను అంతే. ఇలా 350 చాలా తక్కువ కదా ప్లీజ్. సో ఇలా గోటు ప్రతిదానికి ఆయన దగ్గర కన్ఫర్మ్గా గోటు వేస్తారు. చాలా అందంగా స్టిచ్ చేస్తారు ఈ బ్లౌజెస్ మాత్రం. ముందు అవి నాకు అలాగా పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ ఉండడం వల్ల నాకు అక్కడ ఇష్టము. సో ఇది బ్లౌజ్ అంటే నార్మల్గా చూపిద్దాము అని, ఇది ఎప్పుడైనా సింపుల్గా కట్టుకోవచ్చులే, అన్ని వర్క్ ఎందుకని ఇది ఇలా చేయించుకున్నాను. ఇక్కడ కొంచెం అవి కుడతానన్నారు ఎంక్లే అనేసి ఇలాగా, ఇక్కడ ఓన్లీ బీడ్స్ ఇలా పెట్టారనమాట. సో ఇది ఇంకా కట్టుకోలేదు, ఎప్పుడు అవుతుందో చూద్దాం. బట్ మెయిన్గా నేను ఒక సజెషన్ ఇస్తాను, మ్యారేజ్ అప్పుడు ఎక్కువ శారీస్ కొనుక్కోవద్దండి. ఈ జనరేషన్లో శారీస్ తక్కువ కదా. సో నేను కొనుక్కున్నాను, కొన్ని స్టిచ్ చేయించాను, బట్ ఏమైందంటే అవన్నీ నేను కట్టుకోవట్లేదు అనమాట. సో మీకు అది చెప్దాము అనేసి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. మీకు రెడ్ కనిపించట్లేదు అనుకుంటా, ఒక లీఫ్ ఏమో పింక్ ఉంది, ఒకటి రెడ్ ఉంది, ఒకటి గోల్డ్ ఉందన్నమాట. సో ఇది నేను ఎలివేట్ అవుతానని కొనుక్కున్నాను. బ్రైట్ కలర్ అని అలానే కాదు, బ్రైట్ కలర్స్ తీసుకుంటాను కాదు, సారీ, బార్డర్లో గ్రీన్ వచ్చింది కదా, సో ఆ గ్రీన్ ఇక్కడ థ్రెడ్ వర్క్ చేశారనమాట. నాకు నచ్చిన బ్లౌజ్ ఇది, బ్యాక్ ఇలా వర్క్ చేశారు. షార్ట్ హ్యాండ్ కదా, మనకి ఏదైతే బార్డర్లో వచ్చిందో ఇలా స్టోన్స్ అండ్ బీడ్స్తో హైలైట్ చేశారనమాట. కుందన్స్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా 1500. సో చూడండి, మీకు ఏదైనా ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటే మా అమ్మ గారు బాగా స్టిచ్ చేసేస్తారు. సో అదనమాట. ఇదొకటి సిల్వర్ కాంబినేషన్లో ఎల్లో బ్లౌజ్ ఓకేనా. సో బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇలా చేశారు బీడ్స్తో అండ్ థ్రెడ్తో. ఇది కూడా 1500. కాస్ట్ అయితే నేను మ్యాక్సిమం అసలు అడగను అమర్ గారిని, ముందు అసలు డిజైన్ కూడా నేను సెలెక్ట్ చేసుకోను, ఆయనే ముందు శారీ ఇస్తాను, ఇలా స్టిచ్ చేయండి అని చెప్తాను, నాకు ఈ టైం కావాలని చెప్తాను. పాపం బాగా వర్క్ చేస్తారు, మంచి వర్క్ చేస్తారు, మనకి సెట్ అయ్యన్నీ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్లో కింద ఇలా వేసి
ఇలా వర్క్ చేశారనమాట. ఇది కూడా 1500. మ్యాక్సిమం నా ఈ 1500లో చేపించాను. చూడండి, లాస్ట్ శారీ బట్ నాట్ లీస్ట్, ఇది నన్ను పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, అప్పుడు మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ నాకు చాలా నచ్చిన కాంబినేషన్. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది కూడా మీరు బీట్స్, వైట్ బీట్స్, అసలు ఈ వర్క్ నాకు బాగా నచ్చింది. నా బ్లౌజెస్ అన్నిటిలో ఎంగేజ్మెంట్ శారీ కట్టాను, ఇది బాగా నచ్చింది అనమాట. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా, కింద బర్డ్స్, ఇలా వర్క్, ఇలా ఇలా ఇలా. ఇది జస్ట్ 3000. సో అదనమాట. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ నేను స్టిచ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఒక శారీ అది కట్టుకోవడం కన్నా ఇలా ఫ్రాక్గా బెస్ట్ అనిపించింది. సో నేను మీకు ఫ్రాక్ చూపిస్తాను, ఎందుకంటే నేను స్టిచ్ చేసుకున్నాను కదా. బోట్ నెక్ పెట్టాను, గోటు వేసుకున్నాను నేను కూడా. సో చూసారు కదండి, ఈరోజు మన వీడియోలో శారీస్ అండ్ బ్లౌజ్ వర్క్స్. మీకు అన్నీ నచ్చినట్లయితే ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వర్క్ కూడా మీకు ఐడియా ఉంటుందని ఈ వీడియో చేశాను. అండ్ ప్రైస్ కూడా మీరు లాస్ట్ టైం నా వీడియోలో అడిగారు కదా, సో అది కూడా చెప్పొచ్చు. నేను అమెరికా దగ్గర అంటే శ్రీ వినాయక మగ్గం వర్క్స్లో చేపించుకున్న డిజైన్స్ మీకు చూపించవచ్చు అనేసి ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ చూసారు కదా నా శారీస్ అండ్ బ్లౌజెస్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మంచి కమెంట్ ఇవ్వండి. అండ్ అలాగే ఇప్పటివరకు మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.